మార్నింగ్ అందరికీ. నేను సుధాకర్ పంచోటి. ప్రస్తుతం బురిపాలెం రోడ్, బురిపాలెం ఏరియాలో ఉన్నాను. పొలాల్లో ఇది చెవులూరు డొంక కనిపించేది. బురిపాలెం చెవులూరు పాతకాలం మీదకి వెళ్ళే డొంక ఇది. ఇది చెవులూరు, ఈ పాతకాలం దాటి చెవులూరు వెళ్ళొచ్చు. ఈరోజు గురువారం సెలవు దినం. నిదానంగా నిదానం అబ్బాయి. ప్రస్తుతం కనిపిస్తుంది బురిపాలెం, చెవులూరు బురిపాలెం ఈ రోడ్లు నాకు కనిపించే పాతకాలం కట్ట మీదుగా వెళ్ళొచ్చు. అన్నీ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక 5 నిమిషాలు పట్టుద్ది ఈ వీడియో. బురిపాలెం శ్మశానం మీదుగా చెరువు దాటుకొని బురిపాలెం వెళ్తాం. అందరికీ ధన్యవాదాలతో. ఈ ఏరియాలోనే, కనిపించే ఏరియాలోనే ఒకప్పుడు పాడి పంటల సినిమా, వడ్ల రాశి మీద పాడి పంటలకు పరిస్థితి రాజులు కళకళలాడే జనని అనే పాటని ఇక్కడే తీశారు. ఈ కనిపించే చాలలోనే పాడి పంటల సినిమా, వడ్డు రాశి మీద తీసిన సినిమాని అప్పుడు చిన్నప్పుడు నేను చూశాను. ఈ చెవులూరు బురిపాలెం వెళ్ళే దారి ఇది. రోడ్డు డొంక రోడ్డు ఇది. బురిపాలెం చెవులూరు డొంక రోడ్డు ఇది. ఈ రోడ్డు మీద చెవులూరు వెళ్ళాలి. బురిపాలెం గ్రామంలో పలు సినిమాలు నిర్మించబడ్డాయి. వాటిలో ప్రజారాజ్యం అనే సినిమా ఈ చాలలోనే తీశారు. వీణా పాడి పంటలు, ప్రజారాజ్యం, డాక్టర్ సినీ యాక్టర్. నేను డాక్టర్ సినీ యాక్టర్ ఒకటి, ఆడి పంటలో ఆ పాట ఒకటి చూడగలిగాను. నేను ఎక్కువ మహబూబ్నగర్ జిల్లా రాజోలు చదవడం వల్ల బురిపాలెంకి దూరంగా ఉండాల్సి వచ్చింది. అందుకని నాకు సినిమా షూటింగ్లో అంత దగ్గరగా చూడలేకపోయాను. బురిపాలెం అనేది తెనాలికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మనం ఈ డొంక చూసింది చెవులూరు డొంక చూసేది. ఇది చాలా ఉన్న ఈ డొంక రోడ్డు. కేవలం పొలాలకు వెళ్ళే డొంక, కాకపోతే చెవులూరు దాకా ఈ రోడ్డు కలుపుద్ది. బురిపాలెం చూపించాలనే ప్రయత్నంలో చాలా దారి చూపిస్తున్నాను. ఇది శ్మశానం, రాయిపో శ్మశానం, బురిపాలెం శ్మశానం ఇదే. రోడ్డు చూపించాలి రైట్ అట్టగే.
శ్మశాన వాటికి ఇదేను. అది కనిపించేది బురిపాలెం చక్రాయపాలెం పక్క ఊళ్ళేను. పిల్లకాలువ అడ్డంగా ఉంటుంది, చిన్న పిల్లకాలువ. ముందు బురిపాలెం, తర్వాత చక్రాయపాలెం, తర్వాత చంద్రవాడ, అనంతవరం, చిలుమూరు మీదుగా ఈపూరు. ఈ రోడ్డు ఆ మెయిన్ రోడ్డు మీద దారి. బురిపాలెం అనేది గ్రామంలో నుంచి గ్రామానికి మనం చేరుకున్నాం. శ్మశానం చూసాము. శ్మశానంలో చూసాము. ఈ ఏరియాలోనే శ్మశానంలో దాన సంస్కారాలు అయిపోయిన తర్వాత ఇక్కడ స్నానాలు చేస్తారు. ఇదే తర్వాత ఇక్కడ ఈ చెరువు చుట్టూ సోలార్ లైట్లు ఉన్నాయి. రాత్రిపూట వెలుగుతాయి. సోలార్ లైట్లు రాత్రిపూట వెలుగుతాయి. మహేష్ బాబు సహకారంతో గ్రామానికి చుట్టుపక్కల ఈ సోలార్ లైట్లు రాత్రిపూట 7 గంటలప్పుడు ఈ లైట్లు వెలుగుతాయి, సోలార్ లైట్లు. ఇక మనం చూడగలిగింది ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శివాలయం. బురిపాలెంలో శివాలయం నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండక దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది బురిపాలెం ఊళ్ళోకి వచ్చేసాం. కనిపించేది బురిపాలెంలోని శివాలయం ప్రాంతం. ఈ శివాలయానికి కిలారి కోటేశ్వర గారి పుత్రుడు కిలారి రమేష్ గారు 23 సెంటు ఇది దానం చేశారు. శివాలయానికి ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది శివాలయం. ఎక్కువ గ్రానైట్స్తో నిర్మించాలనే సంకల్పాన్ని నిర్మించాలనే సంకల్ప బలం వల్ల ఎక్కువ భారీ ఖర్చు అవుతుంది సెల్ల వల్ల. అందువల్ల ఈ నిర్మాణానికి భక్తుల సహకారాన్ని కోరుకుంటున్నారు. భక్తుల సహకారాన్ని, ఎందుకంటే ఇది ఎక్కువ శిలలతోనే నిర్మించే గుడిగా ఉంది. ఎక్కువ భారీ ఖర్చు ఉంది. కావాలన్నా భక్తుల సహకారాన్ని కూడా కోరుకుంటున్నారు అందరూ. భక్తుల సహకారం, శివభక్తుల యొక్క సహకారాన్ని కూడా శివభక్తులు ఈ శివాలయానికి సహకరించి భగవంతుని కరుణా కటాక్షాలకి పొందాలని బురిపాలెం నుంచి కోరుకుందాం. అంటే ఇది కేవలం మామూలు గుడి కాదు, అన్ని శిలలతోనే నిర్మించాలని సంకల్పం వల్ల ఏ ప్రయాసాలకు లోనవుతున్నారు బురిపాలెంలో. కావున అందరూ శివాలయానికి సహకరించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరుకున్నాం. ధన్యవాదాలతో.